కంపెనీ, గ్రేట్ సక్సెస్. ఇది చేయటం వల్ల 2-3 థింగ్స్ హ్యాపెన్. లాట్ ఆఫ్ హోప్. ఇప్పుడు నేను ఫిల్మ్ స్కూల్లో చూస్తాను, బయట వాళ్ళు చాలామందికి సినిమాలు చేయాలని, సినిమా అంటే ఒక తెలియని అంటే వెదర్ యూ కాల్ ఇట్ ప్యాషన్ ఓ డ్రీమో, సినిమాలు యాక్ట్ చేయాలా, సినిమాలు డైరెక్ట్ చేయాలా. కొంతమందికే ఫ్యూచర్ ఉంటుందని కూడా నాకు తెలుసు. నేను వాళ్ళకి ఇఫ్ నేను పేరెంట్కి ఉంటే నీకు ఎందుకురా పోయేవన్న ఉద్యోగం చేయొచ్చు కదా అని వెంటనే చెబుతాను. ఫిల్మ్ స్కూల్కి వచ్చే కుర్రాళ్ళకి వాళ్ళ దగ్గర ట్యూషన్ ఫీజు తీసుకుని అనిపిస్తూ ఉంటుంది, వీళ్ళు అసలు నిజంగా డైరెక్టర్లు అవ్వగలరా, వీళ్ళు నిజంగా యాక్టర్లు అవ్వగలరా. ఎందుకంటే అంత ఈజీ కాదు. థౌజండ్స్ అండ్ ల్యాక్స్ ఆఫ్ పీపుల్ ట్రై అండ్ వెరీ ఫ్యూ ఆఫ్ దెమ్ మేక్ ఇట్. ఆ ఫ్యూ సక్సెసెస్ చూసి చాలామంది ఆర్ చేసింగ్ దోస్ డ్రీమ్స్. అండ్ ఆ డ్రీమ్స్ నిజం చేయటానికి దట్ దెర్ ఆర్ స్టిల్ సమ్ పీపుల్, దెర్ ఆర్ సమ్ నాలెడ్జబుల్ పీపుల్ ఇన్ ద ఇండస్ట్రీ, సమ్ పీపుల్ వితౌట్ నాలెడ్జ్ ఇన్ ద ఇండస్ట్రీ. చాలామంది సినిమాల్లోకి వస్తారు, వాళ్ళు రాంగ్ హ్యాండ్స్లో పడిపోయి ఏదో ఒక యావరేజ్ మంచి యంగ్ టాలెంటెడ్ బాయ్స్, గర్ల్స్, దే గో ఆఫ్ ఇన్ టు రాంగ్ హ్యాండ్స్. And in those wrong hands, they go out and they lose their lives and they lose their careers. For youngsters to fall into right hands is a very fortunate thing, and that will give success. ఇప్పుడు అల్లర్ రవి వెళ్ళి అల్లర్ నరేషన్ పిక్ చేశాడు. ఆ రోజు ఈవీవి సత్యనారాయణ నాతో అన్నాడు, సార్ వీడేంటండి ఈయన్ని తీసుకుంటున్నాడు, రాజేష్తో దీమంటే అని అనేవాడు. బట్ రవి చోజన్. ఇప్పుడు వెన్ నానిని సెలెక్ట్ చేస్తున్నప్పుడు రామ్మోహన్ సెట్ విల్ టేక్ నాని, అతను మొన్న అసిస్టెంట్ డైరెక్టర్కి వచ్చాడు కదా, లేదు అతనే బాగా చెప్తున్నాడని. వెన్ ఇట్ వాజ్ సిమిలర్లీ విత్ రాజ్ తరుణ్. సో దీస్ చాయిసెస్ ఆర్ గుడ్. ఈ సినిమా చేస్తున్నప్పుడు రోజు ఇక్కడ ఎవరెవరో వచ్చి కాస్టింగ్ చేస్తూ ఉండేవాళ్ళు, వాళ్ళలో కుర్రాళ్ళు ఎవరెవరో కాస్టింగ్ చేస్తూ ఉండేవాడు, ఎవరెవరు కుర్రాళ్ళు వీళ్ళు ఉన్నారు, వీళ్ళు బాగున్నారు, వాళ్ళు బాగున్నారు, వీళ్ళు బాగున్నారని మేడ్ దెమ్. నౌ ఈస్ చోజన్ దీస్ పీపుల్, దే మేడ్ అ ఫిలిం విచ్ ఇస్ అ వెరీ నైస్ ఇన్నసెంట్ ఫిలిం. ఈ సినిమా కూడా ఈజ్ అబౌట్ స్మాల్ థింగ్స్ ఇన్ లైఫ్, స్మాల్ బ్యూటిఫుల్ థింగ్స్ ఇన్ లైఫ్. మనం చాలాసార్లు విల్ బీ తెగ నవ్వేస్తూ ఉంటాం, తెగ ఫీల్ అయిపోతూ ఉంటాం. ఇఫ్ యూ గో బ్యాక్ అండ్ అనలైజ్ దట్, అది అంత పెద్ద జోకు కాదు, అంత పెద్ద సీరియస్ ప్రాబ్లము కాదు, బట్ వీ ఫీల్ అ లాట్ ఫర్ దోస్ మూమెంట్స్. దిస్ ఫిలిం ఇస్ అబౌట్ సచ్ మూమెంట్స్, అబౌట్ సచ్ స్మాల్ డ్రీమ్స్ ఆఫ్ బాయ్స్. న్యూస్ పేపర్లో పడాలని కుర్రాళ్ళకి, ఎవడో పడ్డాడని మనం కూడా పడాలా, మన వేస్ట్ గార్డులు అంటున్నారు, మనం ఏదో చేయాలా. అలాంటి స్మాల్ సింపుల్ డ్రీమ్స్ ఉండే కుర్రాళ్ళు, వాళ్ళ లైఫ్స్, హౌ లైఫ్ చేంజెస్ ఫర్ దెమ్, హౌ అన్సక్సెస్ఫుల్ దే వర్ సపోజ్డ్ టు బీ, హౌ దే వర్ బ్రాండెడ్ యాజ్ యూస్లెస్ ఫెలోస్, అండ్ హౌ దోస్ యూస్లెస్ బ్రాండెడ్ ఫెలోస్ బికమ్ winners in the end of the film. Correct formulaic film, good humor, good romance, well made, clean film, no vulgarity. You can go with the entire family. Youngsters will have lot of memories. Similar sequences కాకపోయినా ఇలాంటి చాలా issues అందరి లైఫ్స్లో ఉండుంటాయి. You can recollect those memories. A good holiday film, చాలా రోజుల ముందు రెడీ అయింది. We've chosen this holiday season, and I wish the film does extremely well. You are backing such small film kada. So ante always there is ipudu as Suresh Productions also, we give break to a lot of people, but it's a very tiresome and difficult job. When somebody else is doing it, and if they're doing the right thing, and then you really feel like supporting them and you really want to do these things. చాలామంది వచ్చి అడుగుతూ ఉంటారు, సార్ మీ పేరు పెట్టేసేసుకుంటాం సార్. నా పేరు పెట్టేసుకుంటే సినిమా ఆడదు, సినిమా బాగుంటేనే సినిమా ఆడుతుంది. బట్ సమ్ పీపుల్ గో అబౌట్ ద ప్రాసెస్ ఇన్ ద రైట్ వే. పెళ్లి చూపులు టీమ్ మేడ్ దేర్ ఫిలిం ఇన్ ద రైట్ వే. నాకు అప్పుడు వెన్ ఐ సా ద వే తరుణ్ భాస్కర్ ఎగ్జిక్యూటెడ్ ద ఫిలిం, ఐ వాజ్ వెరీ ఇంప్రెస్డ్. Similarly, Ramon has been executing it continuously like this. It's not the first time. He's sticking to one principle that he wants to make films with newcomers, give breaks to new people, and that's his way of making cinema, and he's doing it. So I'll definitely support such film always. All such right films, not every film, only right films. Elements attract us cinema చేయడానికి. ఈ సినిమాలో
అంటే నాకు ఆల్ రామ్మోహన్ ఫిల్మ్స్ నేనే సురేష్ మూవీస్ ఓన్లీ డిస్ట్రిబ్యూట్స్ ద ఫిల్మ్స్. హీస్ బీన్ కైండ్ ఇనఫ్ టు గివ్ మీ సురేష్ బాబు ప్రెజెంట్స్ అండ్ ఆల్ దట్. నేను ఫండమెంటలీ డిస్ట్రిబ్యూటరే. ఈవెన్ ద ఫస్ట్ ఫిల్మ్ ఈ సెడ్ నో, ఐ సెడ్ యూ మేక్ ద ఫిల్మ్. మళ్ళీ ఎందుకు, నేనంటే అన్నీ బాగున్నాయి బాగాలేవని చాలా ఆపేసేస్తూ ఉంటాను. నాకు భయం సినిమా తీయాలంటే. అంటే కొన్ని రోజుల వరకు ధైర్యం ఉంటుంది, ఆ తర్వాత సినిమాల్లో ఫెయిల్ అయిపోతాం అనే భయంతో బాగున్న సినిమాను కూడా తీనివ్వను, అంత చాలా టైం పడుతుంది. బట్ హీ వాస్ సెడ్ నో నో నో, ఐ వాంట్ యూ టు బి అని. సో ఫ్రమ్ ద ఫస్ట్ ఫిల్మ్ ఐఎమ్ ఆల్వేస్ అసోసియేటెడ్. ఈ సినిమా నేను 2 years ago నాన్నకు బాగాలేనప్పుడు బెంగళూరులో ఉన్నాను. నాన్నతోటి అక్కడ హాస్పిటల్లో ఏదో ఉంటే అక్కడే ఉండేవాడిని. అప్పుడు రామ్మోహన్ అనుదీప్ని తీసుకొని వచ్చి వాళ్ళు దే కేమ్ డ్రైవింగ్ ఫ్రమ్ హైదరాబాద్ వచ్చి నాకు కథ చెప్పారు. అనుదీప్ వచ్చి బాగా ఒక లైట్ నవ్వకుండా, తన మొహంలో నవ్వుకు లేకుండా ఒక కథ నాకు చెప్పాడు. బాగా నవ్వొచ్చింది నాకు. అంటే ద వే హీ స్పోక్ ద లాంగ్వేజ్ బాగా నవ్వి ఐ సెడ్ రామ్ యూ మేక్ దిస్ మూవీ. కానీ ఆ అబ్బాయి చెప్పినట్టు ఆ నవ్వులాగా రావాలా, ఎందుకంటే అది తర్వాత రాసి చూస్తే అది జోకా కాదని తెలియదు, కానీ అతను చెబుతున్నప్పుడు అన్ని జోకుల్లాగానే ఉంటున్నాయి. సో ఇది ఎట్టి చెప్పాడని నాకు ఐ వాజ్ రియలీ ఎంజాయ్డ్ మై సెల్ఫ్. అండ్ ఇట్ వాజ్ అ సింపుల్ నైస్ ఫిలిం. ఇట్ హ్యాడ్ అంటే అందరి లైఫ్లో ఉంటుంది దట్ లూజర్స్ బికమింగ్ విన్నర్స్, ఆ ఫార్ములా ఉంది. డీసెంట్ లవ్ స్టోరీ. అండ్ ఆ రోజుకి దెర్ వాజ్ వన్ బ్లాక్ ఇన్ ద విలన్స్ ట్రాక్, అది చెప్పొచ్చు చెప్పకూడదు, అది ఇవాల్టి హాట్ టాపిక్ ఆఫ్ ది ఇండస్ట్రీ ఇన్ ద కంట్రీ అయిపోయింది. డిమానిటైజేషన్ ఆ రోజే అనుకున్న లాంటి బ్లాక్ మనీ హోర్డింగ్, అది దట్స్ ఆల్సో ఇన్ ద ఫిలిం. సో ఇట్స్ బికమ్ లైక్ ఇదేంటి ఇది వచ్చినాక మేము కథ రాసినట్టు ఉంటుంది, బట్ ఇట్ వాస్ డన్ 2 years ago ఇట్ సెల్ఫ్. సో ఇట్స్ ఆల్ ఫాలన్ ఇన్ టు ప్లేస్ అనిపించింది. అంటే భయం అంటే ఇండస్ట్రీలో చాలా రోజులు ఉంటే అన్నీ తెలిసినట్టు ఉంటాయి మనకి, ఎక్కువ తప్పులు తెలుస్తూ ఉంటే మంచివి తెలియదు. సో ముందప్పుడు అంటే ఎక్కువ తెలిసేది కాదు, అది కథ బాగానే ఉంది, డైరెక్టర్ బాగుందని చెప్పాడు, ఆడు బాగుందని చెప్పాడని కొంచెం సినిమా తీసేసేవాళ్ళం. రాను బాగా అతి తెలివైపోయి అది తప్పు ఇది తప్పు అది తప్పు ఎక్కువ క్రిటిసిజం అయిపోయి ముందుకెళ్ళాము. అండ్ ఆల్సో డెఫినెట్లీ ఏమవుతుందంటే 30-40 years ఇండస్ట్రీలో ఉన్నాక 30 years అయిపోయింది, నాకే 32 or 33 years అయింది. ఇవన్నీ మనం ఒకసారి చేసేసాం కదా, మళ్ళీ తీయటం ఏంటనే ఫీలింగ్ ఉంటుంది. ఇదే మళ్ళీ ప్రేమించుకోదరా చదువుతున్నాను, మళ్ళీ కలిసిందరా అలా చదువుతున్నాను, మళ్ళీ గణేష్ లాగా చదువుతున్నాను, మళ్ళీ తెలిసినయే చెప్తున్నారు, కొత్తవి చెప్పడం లేదనేది యూ హ్యావ్ వన్ ఫ్రస్ట్రేషన్. ఇప్పుడు వీ వాంట్ సినిమా టు గో, మన ఇంట్రెస్ట్, నా పర్సనల్ ఇంట్రెస్ట్ కానీ నాకు సినిమా ఏంటి, ఫిల్మ్ మస్ట్ మూవ్ టు ద నెక్స్ట్ లెవెల్. And if you are not writing stories or telling stories that are going to the next level, they might be successful, but as an industry you are not going forward. Ipudu either you make, ipudu we did Eega, when Rajmouli said full confidence it will work. Now when he made Bahubali, he's taken it to a new plane. Allah, there are some new interesting films, new stories, new milieu, new backdrops. Alanti cinemalu cheste it's very satisfying. ఈ ఫార్ములా ఆడింది, మళ్ళీ ఈ ఫార్ములా నన్ను పెడతాం, మళ్ళీ ఇది చేసేద్దాం అంటే రోజు అదే భోజనం తినడానికి కూడా బోర్ కొడుతుంది కదా. సో దట్ ఈస్ ద ప్రాబ్లం. సో అందుకని కొత్త జానర్స్ చేయాలని, కొత్త స్టైల్ ఆఫ్ మూవీస్ చేయాలని కొంచెం ఇంట్రెస్ట్. అండ్ దట్స్ వై ఇట్స్ లైక్ దట్. నౌ వీఆర్ ట్రైంగ్ టు డూ, ఇప్పుడు చాలా సినిమాలు చేస్తున్నాం. సో విత్ థింకింగ్ దట్ కొత్త స్టోరీలు అని అనుకొని చేస్తున్నాం. జనం చెప్పాలి కొత్తయే కాదని తర్వాత. నో, నా ఆధ్వర్యంలోనే చేస్తారు వాళ్ళు, బట్ దే ఆర్ డూయింగ్ ఇట్ ప్రిడామినెంట్లీ. See, that's also a new film. It's not a normal film. That's Chaitanya film we're doing because I didn't have enough time to do 2 films. I'm doing Rana's film. That is there. So I didn't want it to overlap. So that is also happening. That's a very new film. I want them also to start making films. And I don't want them to rest on. And I want them to start taking decisions and start doing things. You cannot hold back. Let them also express themselves. No rest. Continue. We will. No, there's not a question of rest. It's, and God has given us a gift. It's a gift that very few people have got. The Andhra audience or the industry or destiny or whatever, for somebody to stay successful for so long is definitely a gift from somebody else. అదేదో మన సొంతది మన గొప్పతనం అయితే కాదు.
That gift has been given, so as long as you have some skill in that gift, మనం చేస్తూ వెళ్ళాలనేది నా పర్సనల్ ఫీలింగ్. The day I think that I don't have it, then I will learn how to step out of it. ఇప్పుడు ఇట్స్ మన ఇండస్ట్రీలో సీనియర్స్ దేవ్ ఆల్ టాట్ అస్ ఎవ్రీథింగ్. టు మీ మై లెర్నింగ్ హెస్ బీన్ ఫ్రమ్ చక్రపాణి నాగిరెడ్డి గారి దగ్గర నుంచి, ఫ్రమ్ మై ఫాదర్, ఐ టోల్డ్ మెనీ టైమ్స్, ఫ్రమ్ కేఎస్ ప్రకాశ్ రావు గారు, రాఘేంద్ర గారు, ఆల్ దీస్ పీపుల్ ఐ లెర్న్ ఫ్రమ్ ఎవ్రీబడి. And I will learn from a Tarun Bhaskar, I will learn from a Ramon, or I learn from an Anudeep what the next level of cinema is. నాకు కొంచెం తెలుసు, but many people know many more things. My willingness to learn will help me be in the industry. If I'm not willing to learn, నాకే అన్ని తెలుసు అనుకున్న రోజు I can pack up and go back. So that's how I will, for me my journey is like that. అంటే అది నేను చాలామందిని అడుగుతాను, కొత్త నిర్మాతలు వస్తారు, కొత్త డైరెక్టర్లు వస్తారు, సార్ ఈ సినిమా మాకు చేసి పెట్టాలని అడిగితే వాళ్ళ ఫస్ట్ క్వశ్చన్ నేను అడిగాను, ఈ సంవత్సరం 150 సినిమాలు రిలీజ్ అయినాయి, ఒక 30 పాత ఆర్టిస్టులతో సినిమాలు, 120 కొత్త సినిమాలు, మీరు ఆ 120 సినిమాల్లో ఎన్ని సినిమాలు చూసారంటే మేమేమీ చూడలేదండి అంటారు. కొత్త సినిమా చూడటానికి ఇట్ ఈస్ అ బిగ్ ఎఫర్ట్. ఆడియన్స్ ఇస్ ఆల్సో, ఐ వోంట్ కాల్ దెమ్ లేజీ, బట్ ఇప్పుడు మనం ఓవర్ అడ్వర్టైజ్ ప్రోడక్ట్నే కొంటాం. టూత్పేస్ట్, స్టాండర్డ్ టూత్పేస్ట్లు ఉంటాయి, అవి మంచివి కూడా కాదు, ఎక్కడో మన ఊర్లో ఎవడో మంచి టూత్పేస్ట్ చేస్తాడు, అది వాడాలని మనకి చెప్పినా కూడా దానికి పబ్లిసిటీ ఉండదు కాబట్టి మనం అది వాడం. సినిమాస్ ఆల్సో లైక్ దట్. ఈ బిగ్ ఫిల్మ్కి అడ్వాంటేజ్ ఏమైపోయిందంటే ఇట్ విల్ హ్యావ్ లావిష్నెస్, ఇట్ విల్ హ్యావ్ బిగ్ సాంగ్స్, బిగ్ ఫైట్స్, బిగ్ మేకింగ్, క్వాలిటీ, రిలేటివ్లీ బెటర్ క్వాలిటీ మేకింగ్. సో నేను 100 రూపీస్ 200 రూపీస్ ఆ రోజు టైం స్పెండ్ చేసి వెళ్ళే సినిమాకి ఒక మినిమం గ్యారంటీ దానికి వెళ్ళిపోదాం అనే దానికి వెళ్ళిపోతున్నాను. ఒక బిగ్ స్టార్ ఫిల్మ్, అది బాగుందో బాగాలేదో డజంట్ మ్యాటర్, నేను వెళ్ళి చూసేస్తాను, చూసేసినాక అది బాగాలేదో తిడతాను. చిన్న సినిమాకి అయితే ఎవరైనా నాకు చెప్పాలా అది చాలా బాగుంది, 2-3 సార్లు చెప్పాలా, ఓన్లీ దెన్ ఐ మేక్ ఎన్ ఎఫర్ట్ అండ్ గో అండ్ వాచ్ దట్ ఫిల్మ్. దట్ ఈస్ అవర్ నేచర్. ఇప్పుడు ఇవాళ నేను ఇది అయిపోయినాక లాలా ల్యాండ్ అని ఒక ఇంగ్లీష్ సినిమాకి వెళ్దాం అనుకుంటున్నాను, దానికి ఏదో చాలా ఆస్కర్ అవార్డులు, 12 ఆస్కర్ నామినేషన్స్ వచ్చినాయి అంట. ఎక్కడ ఆడుతుందంటే ఒక్క షో 7:45 PM షో. ఇట్స్ అ గుడ్ ఫిలిం, ఇట్ విల్ గెట్ ఆల్ ది అవార్డ్స్, బట్ పీపుల్ డోంట్ వాంట్ దట్. దే వాంట్ పాపులర్ సినిమా, అండ్ దట్ నథింగ్ రాంగ్. దీస్ సేమ్ ఈ కొత్త వాళ్ళే దే విల్ ఈవెన్చువలీ బికమ్ దట్ పాపులర్ పర్సన్. These young directors will eventually become those popular directors. These people will become, they will make material for popular people. Kani good small cinema ki, it is definitely not so easy to market, not so easy to push. మనం ఎఫర్ట్ చేయం వెళ్ళటానికి. ఇట్స్ అది మనలో ఇన్హెరెంట్. మనకు అందరికీ ఇప్పుడు నేను అందరితోటి చిన్న సినిమా అండి మీరు వచ్చి చూడండి అంటే నేను 120 రూపాయలు ఖర్చు పెట్టుకుని చిన్న సినిమాకి ఎందుకు వెళ్ళాలా? మంచి సినిమా, మంచి చిన్న సినిమా మీరు ఎంకరేజ్ చేయండి. నోబడీ ఈస్ దేర్ టు ఎంకరేజ్ ఎనీబడి. దే ఆర్ దేర్ బికాస్ దే ఆర్ ఆడియన్స్, దే వాంట్ టు హ్యావ్ అ గుడ్ టైం. వాళ్ళు 3 hours ఆఫ్ ఎంజాయ్మెంట్ కావాలి. ఈ 3 hours దీంట్లో గ్యారంటీ ఎంజాయ్మెంట్ వస్తుందంటే వెళ్ళి చూస్తారు. అది దట్ ప్రాబ్లమ్ ఇస్ దేర్ ఆల్ ఓవర్ ద వరల్డ్. ఇట్స్ నాట్ ఇన్ ఇండియా అలోన్, ఇట్స్ ఇన్ అమెరికా, ఇట్స్ ఇన్ బాంబే. బాంబేలో చాలా చిన్న సినిమాలు మంచిగా ఉంటాయి, ఎవరు వెళ్ళి చూడరు. ఆ పెద్ద హీరోల సినిమాలు పెద్దవి చూస్తూ ఉంటారు. బాగా టాక్ వచ్చిన సినిమాకి చూస్తారు. సమ్ నీరజ గుడ్ ఫిల్మ్ చెప్పిన తర్వాత అప్పుడు వెళ్తాం. ఓ బ్యాడ్ షారుఖ్ ఫ్యాన్ మనం వెళ్ళిపోతాం ముందే బాగాలేకపోయినా. అది సేమ్ థింగ్ విత్ స్మాల్ ఫిల్మ్స్. అందుకనే ఈ సినిమాలని కొంచెం జాగ్రత్తగా ఉండి బెటర్ థియేటర్స్ కోసం. ఇప్పుడు ఇది ఫ్రైడే ఎందుకు రిలీజ్ చేయటం లేదు, వీఆర్ డూయింగ్ ఇట్ ఆన్ సాటర్డే. చాలా సినిమాలు ఫ్రైడే ఉంటే వాటి రిజల్ట్లు బయటకు వచ్చేస్తే సాటర్డే ఈజ్ అ బెటర్ డే అండ్ కలెక్షన్స్ విల్ బి బెటర్ ఆన్ అ సాటర్డే. ఇట్స్ అ హాలిడే. ఇప్పుడు ఈ సినిమా ఇప్పుడు ఇంటర్నెట్లోనూ ఇట్స్ బీన్ అరౌండ్ ఇన్ డిజిటల్ మీడియా, చాలామందికి నచ్చింది. కానీ వాళ్ళందరూ ఫ్రైడే పనిచేసేవాళ్ళు. ఫర్ దెమ్ వీఆర్ మేకింగ్ ది ఆపర్చునిటీ దట్ సాటర్డే మార్నింగ్ ఆర్ సాటర్డే వెన్ దే హ్యావ్ అ హాలిడే ఆన్ ద ఫస్ట్ డే, వాళ్ళు కూడా ఫస్ట్ డే ఈ సినిమా చూసాం అనే ఆపర్చునిటీ ఉంటుందని స్పెసిఫిక్లీ వి డిజైన్ టు రిలీజ్ ఇట్ ఆన్ సాటర్డే. నేను అదే అంటే ఇప్పుడు ఉన్న సినిమాల్లో అది మంచి సినిమా అని మనం ఐడెంటిఫై చేయగలగాల. చేసి దాన్ని రకరకాల షోలు వేసి రకరకాలుగా పబ్లిసిటైజ్ చేసి అంటే అన్ని ఫిల్మ్స్ని ఇట్స్ నాట్ ఈజీ టు మార్కెట్ ఆల్సో.
దెర్ ఇస్ నో వన్ ఫార్ములా టు మార్కెట్ అ ఫిల్మ్. ఇప్పుడు ఏదో పోస్టర్ పెట్టాలా, ట్రైలర్ కొట్టాలా అన్నీ ఉంటాయి, కానీ కొన్ని సినిమాలకి ఏంటంటే ఆ ట్రైలర్ కట్ చేయటమే కష్టం. ఇప్పుడు ఈ సినిమాకి ట్రైలర్ చేశారు, ఇట్స్ ఎ థాట్. వాళ్ళు ఆ సినిమాలో కొన్ని కరెక్ట్ సీక్వెన్సెస్ని కథలాగా రాసుకొని సెపరేట్గా షూటింగ్ వెళ్ళి ఆ ట్రైలర్ కోసం షూట్ చేసుకొని మళ్ళీ గోదావరి కని వెళ్ళేసి వచ్చారు. సో దట్స్ ఎన్ ఎఫర్ట్ దట్ పీపుల్ ఆర్ మేకింగ్. అలా అందరు చెయ్యాలంటున్నాను. ఆల్ గుడ్ ఫిల్మ్స్ హ్యావ్ టు spend time and energy on trying to market the film, and we should do as much as we can. We should do much more, I'm saying, not just what we are doing now. ఇంకా ఎక్కువ చేయాలి, ఎందుకంటే అందరి మైండ్స్లో ఉండదమ్మా. మనకి మన సినిమా లైఫ్ అండ్ డెత్ ఉంది తప్ప మిగతా వాళ్ళకి అది కాదుగా. సో హౌ డు యూ టేక్ దిస్ ఇంట్రెస్ట్ టు దెమ్? ఇప్పుడు 5 లక్షల మంది చూసారా, 10 లక్షల మంది చూసారా, 20 లక్షల మంది చూసారా? వీళ్ళందరూ చూసి రేపు ఫస్ట్ మార్నింగ్ షోకి ఎంతమంది రాబోతున్నారు, వాళ్ళు ఎంతమందికి చెప్పబోతున్నారు? దట్స్ హౌ ఇట్ ఇస్. అది ఎలా కరెక్ట్ అవుతుంది? కానీ ఇఫ్ యూ సీ ఇట్స్ ఎ టాపికల్ సబ్జెక్ట్. ఇప్పుడు టుడే ఇప్పుడు మనం టీవీలో చూస్తే ఏం చూస్తున్నాం? హోర్డింగ్, బ్లాక్ మనీ, మనీ నోట్స్. సో ఇట్ సడన్గా సినిమా విల్ బీ మోర్ రెలవెంట్ దెన్ వాట్ ఇట్ ఇస్. దట్స్ వాట్ ఇస్ దేర్. డెఫినెట్లీ ఒక అడ్వాంటేజ్ ఏంటంటే బిగ్ రిసెషన్స్కి, బిగ్ డిప్రెషన్స్కి సినిమా నార్మలీ డస్ నాట్ గెట్ ఎఫెక్టెడ్. దట్స్ వాట్ ఎకానమిస్ట్ సే. గ్రేట్ డిప్రెషన్ వచ్చినప్పుడు కూడా సినిమాలకు మాత్రం జనాలు వెళ్ళారు. రిసెషన్ సంవత్సరాలు, అమెరికాలో రిసెషన్ ఉన్నా, వరల్డ్లో రిసెషన్ ఉన్నా, బాక్స్ ఆఫీస్ టికెట్ సేల్స్ హ్యావ్ నాట్ రెడ్యూస్డ్ ఇన్ ప్రపోర్షన్ టు ద రెస్ట్ ఆఫ్ ద మార్కెట్. ఇది ఇప్పుడు ఫస్ట్ ఫ్యూ డేస్ డెఫినెట్లీ దే వాజ్ అ ఫాల్. ఇప్పుడు డిమానిటైజేషన్ క్యాంటీన్స్లో తెలుస్తుంది. మోర్ దెన్ ద టికెట్ సేల్స్, క్యాంటీన్లో స్పెండ్ తగ్గుతుంది. స్లోగా వన్స్ సర్క్యులేషన్ హ్యాపెన్స్, ఇది ఇప్పుడు లిక్కర్ ఉంది, బిగినింగ్లో 2-3 డేస్ రాల, తర్వాత వైన్ షాపులు బాగానే ఫుల్ అయిపోయినాయిగా. సో అలా దాని తర్వాత సినిమా, ఇట్స్ ఎ హ్యాబిట్ దట్ వీ హ్యావ్ టు గో. బట్ డెఫినెట్లీ దే విల్ బీ సమ్ ఇంపాక్ట్ ఫర్ సమ్ పీరియడ్ ఆఫ్ టైమ్, దెన్ స్లోలీ ఇట్ విల్ సెటిల్. అంటే చేంజింగ్ హ్యాబిట్స్ ఆఫ్ వర్కింగ్. చాలా మంది అకౌంటెడ్ క్యాష్ అయినా, అన్అకౌంటెడ్ క్యాష్ అయినా అది హ్యాండిల్ చేస్తూ ఉన్నారు. అవన్నీ ఇప్పుడు మారిపోతున్నాయి సిస్టమ్స్. ఇంతకుముందు అకౌంట్స్ లేని వాళ్ళందరికీ అకౌంట్స్ ఓపెన్ చేస్తున్నాం, మన దగ్గర పనిచేసే వాళ్ళందరికీ. ఇంతకుముందు క్యాజువల్గా జూనియర్ ఆర్టిస్ట్ ఇచ్చేసేయండి, వాళ్ళకి ఇచ్చేసేయండి, వీళ్ళకి ఇచ్చేసేయండి అనేవాళ్ళు. ఇప్పుడు వాటి అందరికీ దేర్ ఆల్ ఓపెనింగ్ అకౌంట్స్, దేర్ ఆల్ స్టార్ట్ పేయింగ్ పీపుల్ ఇన్ అకౌంట్స్. సో ఇట్ ఈస్, కొంతమంది కొంచెం కష్టాలు ఉండొచ్చు, అదేదో చిన్న ట్యాక్స్ ఉండొచ్చు, నేను పర్వ్యూలో పడతానేమోనని. బట్ ఓవరాల్ ఇట్ ఈస్ గుడ్ ఫర్ ద కంట్రీ. ఇట్స్ లైక్ ఎ మెడిసిన్ ఫర్ ద కంట్రీ. So it is a little difficult initially, but in the long run it's good. We have to live with it. అలాంటివన్నీ పెట్టకండి, నా బర్త్డేకి చెప్పకండి. 24 క్రిస్మస్ ముందు రోజు సాటర్డే, అందుకని రిలీజ్ అవుతుంది. అంటే నేను కొంచెం పద్ధతి అయిన వాడిని. పిట్టగోడ కాకపోయినా ఉండేది. అంటే సోమసుందరం గ్రౌండ్ ఉంటుంది మెడ్రాస్లో. ఆ సోమసుందరం గ్రౌండ్లో ఇంతే గోడ, అది బాయ్స్ సినిమాలో కూడా పెట్టారు. మేము ఆ గ్రౌండ్లోనే ఉండేవాళ్ళం, మెడ్రాస్ ఉండేది. ఆ గోడలో కూర్చొని మొత్తం ఎవరెవరు తమిళనాడులో ఎలా క్రికెట్ ఆడాలో మేము అక్కడ డిసైడ్ చేసేవాళ్ళం. వాళ్ళు ఎలా ఆడారు, వాళ్ళు ఎలా ఆడాలా అని డిసైడ్ చేసి అక్కడ మ్యాచెస్ అన్నీ ఆడేవాళ్ళం మెడ్రాస్లో. మా ఇంటికి కొంచెం దూరం ఎవ్రీ సాటర్డే